హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను వెల్లుల్లితో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇలా అల్లం దంచుకునేది తీసుకొని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే పొట్టు తీసేసిన 7-8 వెల్లుల్లి తీసుకోవాలి. వేసుకొని మూడింటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇది దంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చారుపప్పులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిపి 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి, 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు ఇలా కాడలతో సహా వేసేసుకోండి. వేసుకొని బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ముందుగా మనం దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పౌడర్ను కూడా వేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి కొంచెం ఎర్రగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. ఇంగువ వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు 2 చిన్న టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న టమాటా లేకపోతే పెద్దది 1 వేసుకుంటే సరిపోతుంది. టమాటా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని కొంచెం రసం వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ చింతపండు మగ్గుని కొంచెం 2 నిమిషాలు మగ్గించుకుందాం. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఈ రసం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్. ఇలా ఒకసారి ఈ రసం చేసి పెట్టండి. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా రసాన్ని ట్రై చేస్తూ ఉంటే అన్నం కొంచెం ఎక్కువగా తింటారు. అందరూ కూడా ఇష్టపడతారు ఇంట్లో. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మిగిలిన చింతపండు జ్యూస్ని అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం ఎంత పులుపు అయితే తినగలుగుతామో దానికి సరిపడా వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు మరిగించాల్సిన పని లేదు. 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీ అండి. టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి రసం. వెల్లుల్లి రసం రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.